నమస్కారం అండి. గుడ్ మార్నింగ్, సుబ్హానల్లా. మనం ప్రాణాయామం గురించి నేర్చుకుంటున్నాం. నమస్కారం అండి. గుడ్ మార్నింగ్, సుబ్హానల్లా. మనం ప్రాణాయామం గురించి నేర్చుకుంటున్నాం. ప్రాణాయామం అనేది ప్రాకృతికమని, వైకృతికమని, మళ్ళీ ఆ ప్రాకృతికం వైకృతం కాకుండా మూడో రకం కేవలమని, దాంట్లో మాంత్రికమైనటువంటిది, తాంత్రికమైనటువంటిది, వైదికమైనటువంటిది. సో వైదికము, తాంత్రికమని చెప్పుకున్నాం. ధనుడు మహాముని ఏ విధంగా చెప్తున్నాడు? నాసాభ్యం వాయుమాకృష్య వాయుం వక్త్రేణ తారయే హృద్గలాభ్యాం సమాకృష్య ముఖమధ్యే చ ధారయే. సేమ్ అదే ఇంకో భాషలో చెప్తున్నాడు అంతే. ముఖం ప్రక్షాళ్య సంవేద్య, ముఖంలో ఎలాంటి బాధ కనపడకూడదంట. అవునా? అలా ముఖం పెట్టకూడదని చెప్తున్నాడు. ముఖం ప్రసన్నంగా ఉండాలి. ముఖమధ్యే చ ధారయే ముఖం ప్రక్షాళ్య సంవేద్య కుర్యా జాలంధరం తతః. జాలంధరం అంటే ఏంటి? శ్వాసను పీల్చుకొని ఛాతి లేచిందంటే జాలంధరం అంట. జాలంధరం అంటే ఏంటయ్యా? ఛాతి లేచిందంటే ఏంటి? పొట్ట పైకి లేచిందని అర్థం. పొట్ట ఫ్రీ, ఉదరం ఫ్రీ అయింది. ఏమైంది? ఫ్రీ అయింది. ఉదరం ఫ్రీ అయింది. సో పొట్ట ఫ్రీ అయిందంటే ఛాతి పైకి లేస్తే ఏమవుతుంది? పొట్ట ఫ్రీ అయిపోతుంది. దాన్ని ఏమంటాం? జాలంధరం తత. ఉజ్జాయ అంటే ఛాతి పైకి ఉండాలి అని అర్థం. ఆశక్తి కుంభకం కృత్వా ధారయే దవిరోధత. శ్వాసని చక్కగా ఊపిరితిత్తుల నిండా పీల్చుకొని ఆపిపెట్టాలి. ఆపిపెట్టాలంటే ఎంతసేపు లోపలికి వెళ్ళేంత వరకు ఆగాలి. అది లోనికి ఊపిరితిత్తులకి కింది భాగంలోకి వెళ్ళనే లేదు. నువ్వు మధ్యలోనే కట్ చేసి శ్వాస వదిలేస్తా అంటే ఎలాగయ్యా? అందుకని పూర్తిగా లోనికి వెళ్ళనీయాలి అని చెబుతున్నాడు. ఆశక్తి కుంభకం కృత్వా ధారయేద విరోధత ఉజ్జాయే కుంభకం కృత్వా సర్వకార్యాణి సాధయే. నువ్వు ఏ పని చేయాలన్నా నీ బ్రెత్ ఇది గొప్పవా. నువ్వు ఏ పని చేయాలన్నా నీ ప్రాణమే నీ శక్తి అని చెప్తున్నాడు. ఆ ప్రాణం అనేది, శ్వాస అనేది ఎలా ఉండాలి? ఉజ్జాయిలో ఉండాలని చెప్తున్నాడు. నువ్వు శ్వాస మామూలుగా తీసుకుంటున్నావంటేనే ఉజ్జాయిలో ఉండాలి. డీప్ బ్రెత్ అనేది కంఫర్టబుల్, సుఖంగా ఉండాలి, దీర్ఘంగా ఉండాలి. సుఖంగా ఉండాలి, దీర్ఘంగా ఉండాలి. ఇది పూర్తిగా ఉండాలి, దీర్ఘంగా ఉండాలి, శ్వాస పూర్తిగా ఉండాలి, సుఖంగా ఉండాలి అని చెప్తున్నాడు. నభవేత్ కఫరోగం చ క్రూరవాయు అజీర్ణకం. ఆ లోపట అవునా ఏది కంపు వాయువులు ఉంటాయి కదా, చెడు వాయువులు ఉంటాయి కదా, అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్తున్నాడు. అజీర్ణ వ్యాధి అనేది రాదని చెప్తున్నాడు. కఫం అనేది రాదు. కఫం ఎందుకు వస్తుందయా? జీర్ణం లేకపోతే, జీర్ణం కాకపోతే కఫం వస్తుంది. కఫం అనేది రాదని చెప్తున్నాడు. ఆమవాతం పెరాలసిస్, ఏది నాడులకు సంబంధించినటువంటి వ్యాధులు, పెరాలసిస్ కానీ, వీక్గా కావటం కానీ, అవును ఇలా 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 కొట్టుకుంటూ ఉంటాం. ఇలా ఇలా కొంతమందికి చూస్తాం కదా, ఇలా ఇలా చేయవుతాం. ఆమవాతం క్షయం కాసం జ్వరప్లీహా న విద్యతే సా నా విద్యతే. ఇమ్యూనిటీ, ప్లీహం, స్ప్లీన్,
నీ ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తి అనేది అద్భుతంగా ఉంటుంది. జరామృత్యు వినాశాయ, యాంటీ ఏజింగ్. నువ్వు ఎప్పుడు కూడా అవునా, చర్మం ఎప్పుడు మెరుస్తూ ఉంటుంది, ముడతలు పడవు ఎక్కడ చూసినా కూడా. చోజాయే సాధయే నరః, దీని ఉజ్జాయి ప్రాణాయామం అంటారయ్యా. ఏ చెడ్డ కాపాలి అలాంటి ఉజ్జాయి ప్రాణాయామం సాధన చేయి నాయన అని చెప్తున్నాడు. నువ్వు ప్రాణం తీసుకున్నావు అంటే ఉజ్జాయిలో ఉండాలని చెప్తున్నాడు, ఉద్గతిలో ఉండాలి అని చెప్తున్నాడు. అన్నింటినీ జయింపజేసేది ఉజ్జాయి. ఆ తర్వాతనే శీత్కారి ప్రాణాయామం వస్తుంది. సో అందుకే మనం ఎందులో కానీ ఏ ముద్ర, ఎందులో కానీ ఎందులోనైనా కూడా మనం చేసేటువంటి ప్రాణాయామం ఉజ్జాయి ప్రాణాయామం. కృష్ణమాచార్య ట్రెడిషన్కి వెళ్ళారంటే చాలు, ఉజ్జాయి ఉజ్జాయి ఉజ్జాయి. ఉజ్జాయి అనేది ప్రత్యేకంగా కూర్చొని చేసే ప్రాణాయామం కాదు. ఉదయం నుండి సాయంత్రం నువ్వు ఆసనం వేసినా, నువ్వు ప్రాణాయామం చేసినా నీ యొక్క శ్వాస ఉజ్జాయిలో ఉండాలి. బాగా గుర్తుపెట్టుకో. అర్థమైందండి? ఉజ్జాయి అనేది మన యొక్క జీవితంలో ఒక భాగంగా మారిపోవాలి, అదే అలవాటుగా మారిపోవాలి. అప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉంటావని అర్థం. దాన్ని ఏమంటాం? డయాఫ్రమెటిక్ బ్రీదింగ్ అని అంటాం, డీప్ బ్రీదింగ్ అని అంటాం, దాన్నే స్టర్నమ్ బ్రీదింగ్ అని అంటాం, బాక్స్ బ్రీదింగ్ అంటాం, చెస్ట్ బ్రీదింగ్ అంటాం, బాక్స్ బ్రీదింగ్ అంటాం, జాలందరం బాక్స్ బ్రీదింగ్ అంటాం. ఈ విధంగా శాస్త్రం చెప్తుంది. మనం శాస్త్రం చెప్పాలి కదా, శాస్త్రం ఏం చెప్తుందో మనం నేర్చుకోవాలి కదా. ఇది ఈరోజు మనం ఏ ముద్ర నేర్చుకున్నాం. సో ఒకసారి భావనని పిలుద్దాం. సో భావనతో చేపిద్దాం మనం. ఈ ప్రాణాయామం నేను నిల్చొని చూపెట్టాను. సో భావనని ఇప్పుడు కూర్చోబెట్టి చేపిద్దాం. సో భావన సరిగ్గా అర్థమైందా లేదా? కూర్చోం. ఇప్పుడు ఏం చేద్దాం? రెండో ప్రాణాయామం ఏంటది? అంగుష్టి ముద్ర ప్రాణాయామం, ముష్టి ముద్ర ప్రాణాయామం. సో అంగుష్టి ముద్రలో వేసేటువంటిది. వెరీ గుడ్. ఇప్పుడు నెమ్మదిగా ఎలా భావన సరిగా కూర్చుందా? చూసారా ఎలా కూర్చుందో భావన? సరిగా కూర్చుందా అండి? సరిగా కూర్చుందా లేదా? ఎలా మీరు గమనిస్తారు? అవునా? ఈ ముంజేతుల కింద ఆనేయా? చూసారా? ఆనలేదు అంటే ఛాతీ స్ట్రైట్గా ఉన్నట్టు లెక్క. భుజాలు వెనక్కి ఉన్నాయా లేవా? సమంకాయ శిరోగ్రీవం ధారయన్న అచలం స్థిర. శరీరం స్ట్రైట్గా ఉందా లేదా? ఒకసారి పక్క తిరుగు. బాగానే ఎలా తిరుగు? సైడ్కి కూర్చో. అప్పుడు తెలుస్తుంది కదా చూసే వాళ్ళకి నువ్వు నిజంగా కరెక్ట్గా కూర్చున్నా వాళ్ళకి తెలుస్తుంది. చూసేవా? సమంకాయ శిరోగ్రీవం ధారయన్న అచలం స్థిర. ఇది ఆసనం, ఇది కటి. సమం ఆసనం సమం కటిం సమం మేరు సమం కాయం సమం గ్రీవం. ఇవన్నీ లైన్లో ఉన్నాయా లేవా? సమం శిరం, శిరస్ స్ట్రైట్గా ఉందా లేదా? శిరస్ ఇటు అయిపోయింది అనుకోండి, ఏమవుతుంది? సాక్రమ్ క్రేనియల్ పంప్ షిఫ్ట్ అయిపోతుంది. అప్పుడు హెడేక్ వస్తుంది, మైగ్రేన్ వస్తుంది. ఆ మేడం ముందుకు వెళ్ళింది అనుకోండి, ఏమవుతుంది? ప్రెషర్ పెరిగిపోతుంది, నిద్ర వచ్చేస్తుంది. అందుకే ఫస్ట్ ఏంటి? ప్రాణాయామంలో కూర్చున్న, ధ్యానంలో కూర్చున్న మొదలై ఎలా కూర్చోవాలి? అంగానాం సమతం విద్వాన్. అంగాలు సమంగా ఉన్నాయా లేవా? ఏం అంగాలు? ఏం చెప్తున్నాడు పతంజలి? స్థిరం సుఖం ఆసనం స్థిర సుఖమాసనం సమత్వం స్థిరత్వం సుఖం ఆసనం. సమత్వం ఉంటే బ్యాలెన్స్డ్గా ఉందా లేదా? సీట్ బ్యాలెన్స్డ్గా ఉందా లేదా? ఈ సీటు మీద నడుము బ్యాలెన్స్డ్గా ఉందా లేదా? నడుము మీద ఈ యొక్క మొండం బ్యాలెన్స్డ్గా ఉందా లేదా? ఈ మొండం మీద మెడ బ్యాలెన్స్డ్గా ఉందా లేదా? ఈ మెడ మీద శిరస్సు అనేది అలా ఉంచినట్టుగా ఉందా, పెట్టినట్టుగా ఉండాలి.
ఈ ఆసనం మీద నడుము పెట్టినట్టుగా ఉండాలి. ఈ నడుము మీద ఈ మొండం అనేది అలా ఉంచినట్టుగా ఉండాలి, అలా పెట్టినట్టుగా ఉండాలి. అవునా, అతుకుపోయినట్టు అలా పెట్టినట్టుగా ఉండాలి. ఈ యొక్క మొండం మీద మెడ అనేది అలా పెట్టినట్టుగా ఉండాలి. ఈ మెడ మీద శిరస్సు అనేది అలా పెట్టినట్టుగా ఉండాలి. అంగానాం సమతం విద్వా సమే బ్రహ్మ నిలీయతే. కృష్ణుడు చెప్తున్నాడు, అర్జునుడు ఏం చెప్తున్నాడు? సమంకాయ శిరోగ్రీవం ధారయన్న అచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం దృష్టిం జ్ఞానమయీ. సో అలా ఉందా లేదా? ఛాతి ముందుకు ఉందా లేదా? ఎలా భుజాలు వెనక్కి ఉన్నాయా లేవా? ముంజేతుల కింద ఆనకూడదు, ఉందా లేదా? తను కూర్చుంది ఏ ఆసనం? సిద్ధాసనంలో కూర్చుంది, చక్కగా కూర్చుంది. ఇది అంగుష్ట ముద్రలో ఉంది. టెన్షన్ ఉందా? టెన్షన్ ఉండకూడదు. ఇలా మామూలుగా ఉండాలి. పిడికిలు ఎలా ఉండాలి? వదులుగా ఉండాలి, టైట్గా పెట్టకూడదు. చేయి వదులుగా ఉందా లేదా? శరీరం వదులుగా ఉందా లేదా? ఇలా గాలి వచ్చిందనుకో ఇలా పడిపోవాలి, ఇలా పోవాలి. అంతేగాని బిగుసుకుపోయి కూర్చో. నా శుష్క వృక్షవ ఎండిపోయిన చెట్టులా కూర్చోవడం కాదు. అప్పుడే మలిచినటువంటి మొక్కలా సాఫ్ట్గా మృదువుగా ఉండాలి. మృజుత్వం శరీరం సాఫ్ట్గా ఉందా లేదా చూడాలి. అలా ఉంటే శరీరం అది కూర్చునే విధానం. ప్రాణాయామంలో మొదలు ఎలా కూర్చున్నావు? నువ్వు కుర్చీలో కూర్చున్నా పర్వాలేదు, కానీ నీ మొండం ఇలా ఉండాలి. నిల్చున్నా కూడా ఇలాగే ఉండాలి. నువ్వు నిల్చున్నా కూర్చున్నా నీ శరీరం ఇలా ఉండటం అనేది చాలా ముఖ్యం. నాకేం చేయాలి ఇప్పుడు? ఉజ్జాయి ప్రాణాయామం చేద్దామా? ఉజ్జాయి ప్రాణాయామంలో ఏం చేద్దాం? శ్వాసను పీల్చుకుందాం. బ్రీద్ ఇన్ 2 3 4, హోల్డ్ 2 3 4, బ్రీద్ అవుట్ 2 3 4 5 6. ఏం చెప్తున్నాడు? శ్వాస పీల్చుకోమని చెప్తున్నాను. ఎంతసేపు పీల్చుకోవాలి? అదే ఎంతసేపు ఆపి పెట్టాలి అంటే ఆ పీల్చుకోవడం అనేది ఎంతసేపు ఉండాలి, అదే ఎంతసేపు వదిలిపెట్టాలి అని చెప్తున్నాను. బ్రీద్ ఇన్ 2 3 4, హోల్డ్ 2 3 4, బ్రీద్ అవుట్ 2 3 4 5 6, హోల్డ్ 2, బ్రీద్ ఇన్ 2 3 4, hold 2 3 4, breathe out 2 3 4 5 6, hold 2. శ్వాస వచ్చే 1 2 3, ఆపి పెట్టు 1 2 3, శ్వాస వెళ్ళే 3 4 5 6, వదిలిపెట్టు ఆపి పెట్టు. శ్వాస వచ్చే 2 3 4, ఆపి పెట్టు 2 3 4, శ్వాస వదిలి పెట్టు 3 4 5 6, ఆపి పెట్టు 2 3 4, ఆపి పెట్టు 2 3 4, శ్వాస వదిలి పెట్టు 3 4 5 6, ఆపి పెట్టు. శ్వాస పీల్చు 2 3 4, ఆపి పెట్టు 2 3 4, శ్వాస వదిలి పెట్టు 3 4 5 6, ఆపి పెట్టు. ఈ విధంగా చేయాలి. ఏం చెప్తున్నాను? ఎంతసేపు శ్వాసం పీల్చుకో. అది దీర్ఘంగా ఉందని, అబ్బో సార్ నేను అంతసేపు ఉండలేకపోతున్నాను. మరి ఉజ్జాయి అంటే అంతసేపు ఉంటుంది.
గొంతు ద్వారా శ్వాస పీల్చుకుంటే అంతసేపు ఉంటుంది, అంతసేపు లేదు తగ్గించాలి, తొందరగా పీల్చుకోవాలి. అప్పుడే ఏమన్నా తొందరగా అనాలి. శ్వాస పీల్చు 2 3 4 ఆపి పెట్టు 2 3 4 శ్వాస వదిలిపెట్టు 3 4 5 6 ఆపి పెట్టు శ్వాస పీల్చు 2 3 4 శ్వాస ఆపి పెట్టు 2 3 4 5 శ్వాస వదిలిపెట్టు 3 4 5 6 ఆపి పెట్టు శ్వాస పీల్చు 2 3 4 ఆపి పెట్టు 2 3 4 వదిలిపెట్టు 3 4 5 6 ఆపి పెట్టు శ్వాస పీల్చు 2 3 4 ఆపి పెట్టు 2 3 4 శ్వాస వదిలిపెట్టు 3 4 5 6 ఆపి పెట్టు. చూసారా గురువు ఎందుకయ్యా? అందుకే లంగ్స్ వీక్గా ఉన్నాయి, బలహీనంగా ఉన్నాయి. శ్వాస ఎంత తీసుకోవాలి? ఎందుకంటే విద్యార్థికి తెలియదు కదా, స్టూడెంట్ తెలుసా? తెలియదు కదా. అందుకని మొదట్లో ఇలా వేగంగా అంటే లంగ్స్ కెపాసిటీ తక్కువ ఉంది, ఈ విధంగా ఇవ్వాలి. లంగ్స్ కెపాసిటీ ఎక్కువగా ఉంది, నాలాంటి వాడిని దగ్గరికి వచ్చి నేర్చుకోవడానికి. అప్పుడు నువ్వేమనాలి? శ్వాస పీల్చు 2 3 4 శ్వాస ఆపి పెట్టు 2 3 4 శ్వాస వదిలి పెట్టు 3 4 5 6 ఆపి పెట్టు కుమారు శ్వాస పీల్చు. ఈ విధంగా చెప్తాడు. స్టూడెంట్ని బట్టి టీచరు ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా ప్రోగ్రామ్ చేయాలి. లేకపోతే ఏం చెప్తున్నాడు కృష్ణుడు? ప్రాణాపానౌ సమౌ కృత్వా, ప్రాణాపాన వాయువులు సమానంగా ఉండాలి. ఓసారి ఎక్కువ ఓసారి తక్కువ చేస్తే ప్రాణాయామం కాదు. అందుకనే కౌంట్ అనేది ముఖ్యం. కౌంట్ ఎలా ఉండాలి? టీచర్ ఏ విధంగా స్టూడెంట్కి 4 రోజులు నేను భావనకు చేపించాను అనుకో, ఇలా భావనకు అలవాటైపోతుంది. అప్పుడు డైలీ ఆటోమేటిక్గా భావన యొక్క శ్వాస సమంగా ఉంటుంది, లంగ్స్ ఆరోగ్యంగా ఉంటాయి, తను ఆరోగ్యంగా ఉంటుంది. అంతేగాని ఆ భావన నువ్వు చేసుకోమా, ప్రాణాయామం చేయి, ఎడముక్కులను తీసుకో కుడిముక్కులను వదిలేయి, కుడిముక్కులను తీసుకో ఎడముక్కులను వదిలేయి, అమ్మా అంకుష్ట ప్రాణాయామంలో చేద్దామా, ప్రాణాయామం చేద్దాం, చేయమ్మా. ఏం చేస్తుంది పాపం అమ్మాయి? ఏం చేస్తుంది? అమ్మాయికి ఏం తెలుసు? సో టీచర్గా మనం చెప్పాలి. ఇది సాంప్రదాయబద్ధంగా ఏ విధంగా చేపించాలి. ఇప్పుడు శయన ముష్టిలో చేపిద్దాం. చెప్తున్నానండి, మీకు నేర్పిస్తున్నాను ఎలా ప్రాణాయామాన్ని నేర్చుకోవాలి, ఎలా ఉండాలి. ఎందుకు గురువుకి అంత ప్రాధాన్యత? ఎందుకంటే గురువు ప్రతిదీ కూడా ఒలిచి పెడతాడు. అందుకే తల్లి కూడా ఒలిచి పెడుతుందో లేదో, నోట్లో పెడుతుందో లేదో, బట్ గురువు సో ఒలిచి నోట్లో పెట్టేటువంటి వాడే గురువు. అంతేగాని అక్కడ పెట్టి తినో అని అన్నావు అనుకో, గురువు అని అన్నారు. అర్థమైందా అండి? సో ఎక్కడా కూడా ఎలాంటి సందేహానికి నివృత్తి లేకుండా ఉంచేటువంటి వ్యక్తి అన్క్వశ్చనబుల్. ఏ క్వశ్చన్ ఉండకూడదు టెక్నిక్ చెప్పిన తర్వాత. సో ఏ క్వశ్చన్ లేకుండా, ఏ డౌట్ లేకుండా టీచర్ చెప్పాడంటే అది కరెక్ట్. సో అది చేసేటువంటి విధానం. ఇప్పుడు శయన ముష్టి అంటే కరెక్ట్గానే ఉంచింది, తను టెన్షన్ ఉంటుంది, ఇలా చేయలా, ఇలా అలా ఉండాలి. ఎలా పెట్టిన తను ఇలా పెట్టేస్తుంది. అవునా? ఎందుకంటే ఇవాళ రేపు పిల్లలు ఏంటి, ప్రతిదానికి థమ్స్అప్ అంటారు, ప్రతిదానికి థమ్స్అప్ అంటే థమ్స్అప్ అంటారు. అవునా? సో అందుకని ఇది థమ్ డౌన్ ఏం కాదు, స్లీపింగ్ థమ్ అంటారు. శయన అంటే రెస్టింగ్, విశ్రాంతి తీసుకునేది. శయన ముష్టి ఏ విధంగా ఉంచి. ఇప్పుడు చూడు భావన, ఇప్పుడు నీ ఊపిరితిత్తుల యొక్క మధ్య భాగానికి శ్వాస వెళ్తుందా లేదా, ఛాతీ భాగానికి వెళ్తుందా లేదా చూడాలి. మళ్ళీ మనం పాఠం మొదలెడదాం, జపం మొదలెడదాం. అందుకే చెప్పాను జపక్రియ అని చెప్పాను కదా. దీని జపం అంటే ఏంటి? కౌంట్తో చేసేదాన్ని జపక్రియ అంటారు. జపం మొదలెడదాం, మరి చేద్దామా?
2 శ్వాస పీల్చే 2 3 4 శ్వాస ఆపి పెట్టు 2 3 4 శ్వాస వదిలి పెట్టు 3 4 5 6 ఆపి పెట్టు శ్వాస పీల్చు 2 3 4 ఆపి పెట్టు 2 3 4 శ్వాస వదిలి పెట్టు 3 4 5 6 శ్వాస ఆపి పెట్టు శ్వాస పీల్చు 2 3 4 5 శ్వాస ఆపి పెట్టు 2 3 4 శ్వాస వదిలి పెట్టు 3 4 5 6 శ్వాస ఆపి పెట్టు శ్వాస పీల్చు 2 3 4 శ్వాస ఆపి పెట్టు 2 3 4 శ్వాస వదిలి పెట్టు 3 4 5 6 శ్వాస ఆపి పెట్టు శ్వాస పీల్చు 2 3 4 ఆపి పెట్టు 2 3 4 శ్వాస వదులు 3 4 5 6 ఆపి పెట్టు శ్వాస పీల్చు 2 3 4 ఆపి పెట్టు 2 3 4 శ్వాస పీల్చు 2 3 4 5 6 శ్వాస ఆపి పెట్టు శ్వాస పీల్చు 2 3 4 శ్వాస ఆపి పెట్టు 2 3 4 శ్వాస పీల్చు 3 4 5 6 శ్వాస ఆపి పెట్టు శ్వాస పీల్చు 2 3 4 ఆపి పెట్టు 2 3 4 శ్వాస వదిలి పెట్టు 3 4 5 6 ఆపి పెట్టు శ్వాస పీల్చు 2 3 4 ఆపి పెట్టు 2 3 4 శ్వాస వదిలి పెట్టు 3 4 5 6 శ్వాస ఆపి పెట్టు 2 3 4 చేయగలిగావా? బాగా స్లోగా అయిందా వేగంగా అయిందా? స్లోగానే ఉంది అలా ఇంకా స్లోగానే అలా ఇంకా స్లోగానే అనుకో అంటే బిగినర్స్ కానీ ఇప్పుడే నేర్చుకుంటుంది అనుకుందాం. బాగా నేను ఇలా అన్నా కూడా చేయగలదు. ఎలా? శ్వాస పీల్చు 2 3 4 ఆపి పెట్టు 2 3 4 శ్వాస వదిలి పెట్టు 3 4 5 6 ఆపి పెట్టు. ఇప్పుడు ఒక శ్వాస. ఇది అకంప్లిష్డ్. చాలా కాలం నుంచి ప్రాణాయామం చేస్తే నీకు నీ యొక్క ఊపిరితిత్తుల సామర్థ్యం అంత ఉందా లేదా అని తెలిసిపోతుంది. నాలాంటి వాడు కృష్ణమాచార్య దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నాకు చెప్పాడు, శ్వాస పీల్చుకోవాలంటే నా శ్వాస ఆగిపోదే. అరే ఇంత పెద్దగా ఉందా నీ శ్వాస కుమార్, ఎక్కడ నేర్చుకున్నావా ప్రాణాయామం అని అడిగాడు. సార్ నేను నార్త్లో నేర్చుకున్నాను, నా ప్రాణాయామం అంటే చాలా ఇష్టం అన్న. ఆయన చాలా మెచ్చుకున్నాడు. ఎందుకని నా శ్వాస ఎంత పొడుగ్గా ఉంది. 1 నిమిషానికి నా శ్వాస హాఫ్ శ్వాసనే. ఆల్మోస్ట్ 1.5 minutes బట్టి నా శ్వాస ఒక్క శ్వాస పీల్చుకోవడానికి వదిలేయడానికి. అందుకే ఆయన మెచ్చుకున్నాడు. అలా అని మీరేదో ఇప్పుడు అలా కష్టపడితే వచ్చే సహజంగా అది నెమ్మదిగా వస్తుంది. అది ఎలా వస్తుంది? ఈ విధంగా సాధన చేస్తే. ఇప్పుడు ఏం చేద్దాం? అంతర్ముష్టిలోకి వెళ్దాం. ఇప్పుడు డయాఫ్రమెటిక్ బ్రీదింగ్ అంటాం. లంగ్స్ యొక్క కిందికి శ్వాసని పంపించడం అంటాం. సో దీన్ని అంతర్ముష్టి అని అంటాం. ఒకసారి చూపెట్టామంటే కెమెరా చూపెట్టాం. దీన్ని అంతర్ముష్టి అంటాం. బహిర్ముష్టి. ఈ ముష్టి దేనికి? ఇలా బాక్సింగ్ చేయడానికి ఉపయోగిస్తాం, అవునా? సో ఇది అంతర్ముష్టి. ఇది ప్రాణాయామం. సో ఊపిరితిత్తుల యొక్క లోనకి కింది భాగానికి శ్వాసను పంపించడానికి అధః విభాగ ప్రాణాయామం, మధ్యగతి విభాగ ప్రాణాయామం చేసాం, ఊర్ధ్వగతి విభాగ ప్రాణాయామం చేసాం. ఇప్పుడు అధగతి విభాగ ప్రాణాయామం, శ్వాస కిందికి వెళ్ళేటువంటి ప్రాణాయామం చేస్తాం. దీన్నే డయాఫ్రమెటిక్ బ్రీదింగ్ అంటాం. ఇందాక వేసింది ఇంటర్కాస్టల్ బ్రీదింగ్ అని అంటాం. దీన్ని ఏమంటాం? clavicular breathing antam, intercostal breathing antam, deni diaphragmatic breathing antam. I was explaining you the kind of the proteins we have, right? So we isolate and then coffee oligopeptide. Okay. These are the protein. Okay. This is the world best whey protein from the New Zealand. And then oligopeptide, coffee nut. So they should not keep any old, they kept this hazelnut. Actually there is no hazelnut now, it is only coffee nut. So when you see even coffee nut is hazelnut. So this is the old version actually, I think so. However, you can use, this is what? So those, not for those with the high BMI, okay?
And this is a world peptide nutrition. You can see the peptides. It has a mixture of 5 peptides in this. Anti-cancerous, life-saving. There is no best peptide protein than this. Lowest weight, molecular weight. Okay? Cleanest, lowest molecular size. You can see here, soy tripeptide 500D, or where it is, I'm not sure why it is not written, but it's a 500D or 300D it is. Actually, this is whey isolate. One of the world's best taste is cappuccino. No protein will taste like your children will love it, you know. So tasty for your children in the morning you give. For weight loss it is. Concentrate also we have in the cappuccino. That is the best flavor. Cappuccino, you know, very tasty. This is oligoprotein. This is also 1000 Dalton, but with a flavor, right? So, I am getting another glass. Yeah, I got it. So, in this, I dissolve. The best combination with Somarasa C2. Somarasa, so it is there Somarasa. So, I will show you the later. So, you see this. You see how quickly the peptide dissolves. See, no need of mixing. This is the world's smallest molecular size. A ICU patient to flowing through the tube to a child in the womb to the cleanest, the best in the world is this. Anyone having intestinal disorders, anyone for anything, is the best. And you will not put on weight, you will only lose weight. Right?